మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోఆర్డినేటర్ మరియు పౌరకుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు ఈ సభను ఉద్దేశించి ఈ సభ అభిప్రాయాలు ఆదివాసుల యొక్క హక్కులు ఆ విషయంపై మాట్లాడవలసిందిగా వేదిక ఆహ్వానిస్తుంది. పత్రికా విలేకరుల మిత్రులకు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక 43 సంస్థలతో కూడుకున్న ఈ సంస్థ తరఫున మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశానికి పట్టిన అత్యంత ప్రమాదకరమైన విషాదం ఏంటంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి రావటం అనేది అత్యంత విషాదకరం. బీజేపీ అంటేనే విధ్వంసం, బీజేపీ అంటేనే అణచివేత, బీజేపీ అంటేనే మారణ హోమం. ఇవన్నీ మనము 2014 నుంచి మన కళ్ళెదుట కనబడుతున్న దృశ్యాంతాలు. వీటిని ఎవరము కాదనలేము. కనుకనే సహజంగానే ఆబ్వియస్గానే బీజేపీ 2024 జనవరి నాడు ఒక పథకాన్ని ప్రకటించి ఉన్నది. ఆ పథకం పేరు ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ అంటే ఆదివాసీల మారణ హోమం అని. ఆపరేషన్ కగార్ అంటే మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తానని శపథం చేసిన ఆ శపథం, ఆ పథకం అది కేవలం ఆదివాసీలను మాత్రమే టార్గెట్ చేసి చంపుతుంది. దానికోసం ఏర్పాటు చేసిన పథకం అని ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. మరి ఎందుకు ఆ పథకాన్ని బీజేపీ ప్రకటించి ఉంది? ఎందుకు ప్రకటించిందంటే దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో దాదాపుగా 29 సహజ వనరులు ఆ భూగర్భంలో దాగి ఉన్నాయి కనుక ఆ సంపదను కొల్లగొట్టడం కోసం ఆ సంపదనంతా ఊడ్చి పిడికెడు మంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం. మరి ఎందుకు పిడికెడు మంది పెట్టుబడిదారుల చేతిలో సంపదనంతను ఊడ్చిపెడుతుంది అంటే ఒకవైపు రాజ్యాంగం ఈ దేశ సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు అని రాజ్యాంగం ఘోషిస్తున్నా కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి భిన్నంగా, రాజ్యాంగం పైన అవిశ్వాసంతో బీజేపీ కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇక్కడ కూర్చున్న ఉద్యమకారులకు కానీ మావోయిస్టులకు కానీ రాజ్యాంగం పైన విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం లేదు అని పదే పదే చెబుతున్న బీజేపీని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు విశ్వాసం ఉంటే, మీరు భక్తి ఉంటే, ఈ దేశం మీద, దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే దండకారణ్యంలో దాగి ఉన్న ఆ సంపదనంతా కొల్లగొట్టి పర్యావరణాన్ని దెబ్బతీసి సహజ వనరులన్నింటినీ తీసి కొద్దిమంది చేతులకి దారాదత్తం ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న భారత సమాజం మొత్తం అడుగుతూ ఉంది. సహజ సంపదను అంతటినీ కొల్లగొట్టే క్రమంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాము. 2047 వరకు మొత్తం 4వ స్థానం దాటి 3వ స్థానమో 2వ స్థానమో చేరుకోవాలనే లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యానికి అడ్డం వచ్చే ప్రతి ఒక్కరిని చంపేస్తామని పత్రికాముఖంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఒక ప్రజలు కోరుకునే రాజ్యాంగం ప్రసరించే వెలుతురులో సాగుతున్న పరిపాలన? ప్రజలు మొత్తం ముక్త కంఠంతో భారత ప్రధాని వైపు సంధిస్తున్న ప్రశ్న ఇది. నీవు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ప్రజలు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో నీకు ముక్తి, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నావు, మావోయిస్ట్ ముక్త భారత్ అన్నావు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త భారత్ను ప్రజలు ప్రకటించబోతా ఉన్నారు. ఈ మారణ హోమంలో ప్రియమైన ప్రజలారా, దాదాపుగా 20 నెలలుగా సాగుతున్న ఈ మారణ హోమం ఎట్లా మొదలైంది అంటే 2024
జనవరి 1 నాడు ఆదివాసీ 6 నెలల పసిపాపను భారత సైన్యం తూటాలు దింపి సంపటంతో మొదలయ్యి ఈ 600 మందిలో దాదాపుగా 450 మంది ఆదివాసీలు తమ ప్రాణాలను కోల్పోయి ఉన్నారు. దీనికి అమిత్ షా సమాధానం, ఆ 600 మందిలో 150 మంది మహిళలు చనిపోయి ఉన్నారు. ఆ 150 మంది అమాయకపైన ఆదివాసీ మహిళలు అసంఖ్యాక రీతిలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పగలరా అమిత్ షా గారు అని ఆదివాసీ మహిళలు అడుగుతూ ఉన్నారు. మిత్రులారా, ఈ మారణ హోమాన్ని నిలువరించాలని, పర్యావరణాన్ని కాపాడాలని లక్షల సంఖ్యలో తెగ నరుకుతున్న చెట్లను, ఆ నరికివేతను ఆపివేయాలని ఒక స్పందన కలిగిన పౌర సమాజంగా దాదాపుగా 53 సంఘాలు, పార్టీలు ఏకమయ్యాయి. గుర్తుపెట్టుకోండి, 53 సంఘాల కలయికతో ఏర్పడిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక 15 నెలలుగా తెలంగాణలో, ఆంధ్రాలో అనేకమైన రీతుల్లో పోరాటం సాగిస్తూ ఉంది. వెంటనే ఆదివాసీల మారణ హోమాన్ని నిలువరించాలని, మావోయిస్టుల పేరు మీద చంపుతున్న ఆ మారణ హోమాన్ని నిలువరించాలని, మావోయిస్టులది కూడా ప్రాణమే అని, మావోయిస్టులకు కూడా రాజ్యాంగం ఒక ప్రాణాన్ని నిలుపుకునే గ్యారంటీ ఇచ్చిందని, ఈ పర్యావరణాన్ని మన తర్వాత వచ్చే తరాలకు వారసత్వంగా ఈ సంపదను అందజేయాలనే ఈ దృక్పథంతో ఏర్పడిన ఈ సంఘీభావ వేదిక ఆదివాసీలు, ఈ దేశం, ఈ వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచి చేస్తున్న పోరాటం ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న ఆ పోరాటానికి చిన్న మద్దతుగా, చిన్న సంఘీభావంగా ఈ సంఘీభావ వేదిక ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఈ క్రమంలో మళ్ళీ తిరిగి వరంగల్ పట్టణంలో హన్మకొండలో అంబేద్కర్ భవన్లో ఉదయం ఆదివారం 24 ఆగస్టు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒక సదస్సును నడుపుకొని ఈ ఆదివాసుల పైన జరుగుతున్న మారణ హోమాన్ని ఒక్కసారిగా ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో నడుపుతున్న ఈ సదస్సులో భారతదేశంలో అత్యంత ప్రముఖులైన మేధావులు పాల్గొంటున్నారు. దీనికి మొత్తం బీజేపీ ఏతర పార్టీలందరితో స్నేహశీల సంబంధాలు నెరుపుతున్న ఈ వేదిక నిర్వహించే సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ గారు, ప్రొఫెసర్ హరగోపాలు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, ఇంకా అన్ని వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు, మేధావులందరూ, అదనంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఒక మేధావిని అనుమతించటం లేదు. ఆ సత్యాన్వేషణ చేయటానికి ఒక పౌర సమాజం, ఒక హక్కుల సంఘాలు అక్కడ కాలు పెట్టడానికి వీలు లేకుండా చేస్తుంది ఈ విషపూరిత బీజేపీ ప్రభుత్వం. కనుక ఆ రాష్ట్రంలో ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు బేలా భాటియా గారు, ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆదివాసీ మహిళ సోనీని హింసించని రీతిలో ఏ పద్ధతి అని కాకుండా అన్ని రకాల పద్ధతిలో ఈ రాజ్యం సోని మీద కక్ష తీర్చుకున్నది. ఆ సోని కూడా వచ్చి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దండకారణ్యంలో ఏం జరుగుతుందో తెలుగు సమాజానికి ప్రకటించబోతున్న ఆ సభ, చాలా ఉద్వేగభరితంగా జరుగుతున్న ఆ సభకు పెద్ద మొత్తంలో కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు, మన తెలంగాణలో ఉన్న ఆదివాసీ ప్రజలు, ఇతర రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ మహిళలు
ప్రజలందరూ పాల్గొంటున్న ఆ సభకు పెద్ద మొత్తంలో హాజరు కావాల్సిందిగా మీ ద్వారా మేము వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా మీడియాకు ఒక విన్నపం ఏం చేస్తున్నామంటే, ఆదివాసీలు చనిపోయే ఈ సభకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వగలరని కోరుతా ఉన్నాం. అత్యాచారకాండ ఎక్కడ చూసినా కానీ ఒక మత విద్వేషాలతోటి దేశం మొత్తం కూడా మతపరమైన కులపరమైన విద్వేషాలతో ఆందోళనతో పేద ప్రజలు చాలా ఆందోళనకు గురై ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు 70 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదలు కలిగి ఉన్నందుకు ఆ ప్రాంతంలో లక్షలాది బలగాలను దులిపి ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను వేటాడుతున్నారు. ఆ వేట 2-3 కాదు, లేదా ఏదో వేటగాడు వేటాడినట్టు కాదు. గ్రామం మీద పడితే ఎక్కడేసారి 10,000 మంది 20,000 మంది పడితే అక్కడ ఆదివాసులు వెవ్వేరెత్తిపోతున్నారు. పారిపోతున్న వాళ్ళని పట్టుకొని డ్రెస్సులతో కాల్చి చంపుతున్నారు. ఇది జరుగుతున్న ప్రక్రియ. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటి వరకు 70 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇంతమంది చనిపోయారు. ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా సుప్రీంకోర్టు కానీ హక్కుల సంఘం కూడా ఇంతవరకు నిజ నిర్ధారణ చేయలేదు. పౌరకుల సంఘం ఆవిర్భవించి 52 ఏళ్ళు అవుతుంది. మణిపూర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసింది, గుజరాత్లో చేసింది, శ్రీలంకలో చేసింది, అన్ని చోట్ల చేయగలిగింది. కానీ మధ్య భారతంలో నిజ చేయడానికి అవకాశం కల్పిస్తలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చేయకపోతుంటేనే వాళ్ళు దుర్మార్గంగా కాల్చి చంపి ఎన్కౌంటర్ ప్రకటిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. రెండవది ఏంటంటే, ఎక్కడైతే ఈ ఖనిజ వనరులు ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రయత్నం కార్పొరేట్లు చేస్తున్నారు కదా, కార్పొరేట్ల కోసం ఉంది ప్రభుత్వం. ఆదివాసుల కోసం, దళితుల కోసం, ముస్లింల కోసం తను పాలన చేయడం లేదు, బాధ్యత పడడం లేదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అంటే ఖచ్చితంగా అందరి పట్ల ఒక బాధ్యత వివరించాలి. కానీ కేవలం కార్పొరేట్ల కోసం నేను పరిపాలన చేస్తానంటే సమాజం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు. ఎందుకు ఇట్లా హత్యాకాండ చేస్తున్నారు? మీకు చంపే అధికారం ఊరిచ్చిండు. ప్రతి ఎన్కౌంటర్ అన్ని కూడా గుట్టకేమని చెప్పి పరోక్ష సమయం కాదు అన్ని సంఘాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగార్ ఆపాలి, శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చలను మేము అనలేదు. శాంతి చర్చలు ఇంతకుముందు కేంద్రంలో రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి కూడా మాట్లాడిండు. అంతేకాకుండా ఈ ఛత్తీస్గఢ్లో పాలన చేస్తున్న పాలకులు కూడా అధికారంలో 2023 డిసెంబర్లో వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే, శాంతి చర్చలు జరుపుతాం, కాకపోతే ఒక షరతు ఏంటిదంటే కార్పొరేట్లు ఏదైతే వనరులు తరలిస్తున్నారో వాళ్ళకి రవాణా రంగానికి ఆటంకం కలిగించొద్దని చెప్పి మాట్లాడారు. మీరు శాంతి చర్చల కోసం మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారో, అమిత్ షా కానీ ఎవరైనా చర్చలు లెక్కించారు. మరి అంతకుముందు మీరు ఎందుకు చర్చల గురించి మాట్లాడారు? చర్చలు అనేది ప్రజాస్వామిక దేశంలో ఒక ప్రజాస్వామిక లక్షణం. పోరాటాలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, సాయుధంగా వస్తాయి, నిరాయుధంగా వస్తాయి. దేన్నైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్య పాలకుల విధి, బాధ్యత కూడా. దాన్ని గుర్తించకుండా నేను ప్రజాస్వామ్యాన్ని పట్టించినట్టుగా నేను చంపేస్తాను, నిర్మూలిస్తాను, శాంతి చర్చలు చంపడానికి అధికారం అమిత్ షా కానీ ఎవ్వరికి కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మా సభ డిమాండ్ కూడా ఏంటంటే, శాంతి చర్చలు జరపాలి, కాల్పుల విరమణ జరగాలి, ఆపరేషన్ కగార్ ఆపేయాలి. మధ్య భారతంలో ఏవైతే 70 క్యాంపులు ఉన్నాయి, ఆ 400 క్యాంపులు ఉన్నాయి, క్యాంపులన్నింటినీ ఎత్తివేయాలని చెప్పి భారత సంఘం డిమాండ్ చేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాం. కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపదను అప్పచెప్పే పేరు మీద జరుగుతున్న దమనకాండలో ఎక్కువ శాతం మహిళలు, కనీసం 75% మహిళలే హింసకు గురవుతున్నారు. వాళ్ళు ఆదివాసీలు అంటేనే అడవిలో తిరిగే మహిళలకు రక్షణ లేకుండా అవుతున్నది. ఈ దమనకాండలో ఎక్కువ శాతం మహిళలే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ దమనకాండను వెంబటే ఆపేవేయాలని, ఆదివాసీ చట్టాలను పరిరక్షించుకోవాలని, ఈ జరుగుతున్న ఈ దాడులను మొత్తం నిలిపివేయాలనే జరుగుతున్న ఈ ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ ద్వారా ఈ 24వ తారీఖున అంబేద్కర్ భవన్లో జరిగే బహిరంగ సభను అందరూ విజయవంతం చేసి ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులుగా, మేధావులుగా, మహిళా సంఘాలుగా అందరి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ